వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా మార్చ్ 8, 2026న వార్తలు నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని నేను ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఈరోజు వార్తలు నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు యూట్యూబ్లో మీకు ఏ రోజుకు సంబంధించి ఆ రోజు సాయంత్రం టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ ని నేను ఇక్కడ యూట్యూబ్ లో మీకు బిట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరింత వివరంగా మన యాప్ లో ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ లో మీకు ప్రతిరోజు కూడా మరింత వివరంగా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మార్చ్ 8 అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి ఒక దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా మనం జరుపుకుంటాం. అదేవిధంగా ఫిబ్రవరి 13న ప్రతి ఏటా కూడా మనం జాతీయ మహిళా దినోత్సవాన్ని సరోజిని నాయుడు గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకేనా? జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది కాబట్టి మన భారతదేశంలో మహిళలు అంటే మొట్టమొదటి అనే పదంతో స్టార్ట్ అయ్యేటటువంటి మహిళలు, దాంతో పాటు మిగతా టాప్ 10 కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత సైన్యం సెంట్రల్ కమాండ్, ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి సెంట్రల్ కమాండ్ తన మొట్టమొదటి వ్యూహాత్మక కమ్యూనికేషన్ కాన్క్లేవ్ ను అంటే స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ మార్చ్ 7, 2026న ఎక్కడ నిర్వహించింది అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి లక్నో మిత్రమా. లక్నో, న్యూఢిల్లీలా లేకపోతే లక్నో, హైదరాబాద్, డెహ్రాడూన్ అంటే ఆన్సర్ వచ్చేసి లక్నో. మీరు ఇక్కడ చూడండి, ప్రతిరోజు కూడా నేను ఇక్కడ చెప్తా చూడండి. మీరు కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవ్వాలని అనుకుంటే ప్రతిరోజు కనీసం ఒక రోజైనా pib.government.in వెబ్సైట్ని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఓపెన్ చేయండి. ఆ లోపల అన్నీ వచ్చి ఉంటాయి. ఒకటి. రెండవది, మీకు ఇన్స్టాగ్రామ్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్సైట్ని ఫాలో అయినట్లయితే మీకు ఎడ్డింగ్లోనే కవర్ అయిపోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. దాంతోపాటు దూరదర్శన్ ఛానల్ డిడి న్యూస్ అఫీషియల్ అని ఒకటి ఉంటుంది, దీన్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు మీరు ప్రతిరోజు కూడా మినిమం 5 న్యూస్ పేపర్ చదవడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే గుర్తుపెట్టుకోగలుగుతావు. ఓకేనా? ఇది దీంతో పాటు నేను ఇంకా చాలా వెబ్సైట్స్ ఫాలో అవుతా. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను ఇక్కడ తీసుకున్నా. ఓకేనా? సరే, ఈ సమావేశాన్ని ఇండియన్ ఆర్మీ వారు ఇటీవల ఎక్కడ నిర్వహించారంటే లక్నోలో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో నిర్వహించారు. ఈ సమావేశానికి 500 మంది వరకు హాజరవడం అనేది జరిగింది. ఈ సమావేశం దేనిపైన ఫోకస్ చేస్తుందంటే జాతీయ భద్రత అనే అంశం పైన చర్చించింది. అంటే నేషనల్ సెక్యూరిటీ. మన భారతదేశంలో చూసుకుంటే పుల్వామా దాడి జరిగింది, పార్లమెంట్ పైన దాడి జరిగింది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడానికి జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు అందరికీ తెలిసిందే దాడి జరిగింది. రీసెంట్గా మనకి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ కూడా జరిగింది. అంటే భారతదేశాన్ని తీవ్రవాద దేశంగా చేయాలని చెప్పి పాటుపడుతున్నటువంటి 2 దేశాలు చైనా మరియు పాకిస్తాన్. ఈ 2 దేశాలు కూడా మనకి బద్ధ శత్రు దేశాలు. మన భారతదేశం 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా 3 వైపుల నీరుండి 2 వైపుల మనకి బద్ధ శత్రు దేశాలు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్, 2 మనకి చైనా. ఈ 2 దేశాలు కలిపి భారతదేశాన్ని కలుషితమైన దేశంగా, తీవ్రవాద దేశంగా, ఉగ్రవాద దేశంగా, తీవ్రవాదానికి ఉగ్రవాదానికి మారుపేరుగా మార్చాలని చెప్పి ఎప్పుడు చూసినా పాటు పడుతున్న 2 దేశాలు, ఒకటి చైనా, 2 పాకిస్తాన్. ఇలాంటి సందర్భంలో మన భారతదేశాన్ని సంరక్షించడం కోసం, మన భారతదేశ ప్రజలకి ఎప్పుడూ కూడా శాంతియుతంగా జీవించడం కోసం నేషనల్ సెక్యూరిటీ చాలా మనకి ఇంపార్టెంట్. జాతీయ భద్రత. ఈ భద్రత గురించి ఈ కాన్క్లేవ్ చర్చించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, మార్చ్ 7న జరిగింది. ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ వారు నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు? ఉత్తరప్రదేశ్లోని కాన్క్లేవ్ నిర్వహించారు. ఇది ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ కాన్క్లేవ్. ఓకేనా? ఇంతే. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే
ప్రధాన కార్యాలయంలో జరిగే మహిళల స్థితిగతుల కమిషన్, మహిళల స్థితిగతుల కమిషన్, కమిషన్ ఆఫ్ ది స్టాటస్ ఆఫ్ ఉమెన్, కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ అంటాం. కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమెన్ 70 అంటే 70వ సెషన్లో భారతదేశం తరపున ఏ కేంద్ర మంత్రి పాల్గొని ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుఎన్ఓ అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలా. ఫస్ట్ మీకు ఇప్పటికే జీకేలో భాగంగా మన క్లాస్లో మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాం. జీకే సపరేట్గా డిఎస్ వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్ సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాం జీకే. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీకు డైలీ ఇచ్చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు యుఎన్ఓ 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పాటైంది. కాబట్టి ప్రతి ఏటా కూడా అక్టోబర్ 24వ తారీఖున యుఎన్ఓ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా యుఎన్ఓని స్థాపించడానికి కారకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ ఇతను బ్రిటిష్ దేశానికి ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అప్పట్లో అమెరికా అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, వీరిద్దరూ కూడా యుఎన్ఓను స్థాపించడానికి కారకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు. అదేవిధంగా యుఎన్ఓని మొదటి 50 దేశాలతో ఏర్పాటు చేస్తే 51వ దేశంగా పోలాండ్ దేశం సంతకం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం యుఎన్ఓలో 193 దేశాలు ఉన్నాయి. ఓకేనా? 193వ దేశం సౌత్ సూడాన్ 2014లో మనకి సభ్యత్వాన్ని పొందడం అనేది జరిగింది. అదేవిధంగా యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్ మిత్రమా. యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్. అదేవిధంగా యుఎన్ఓలో మొత్తం 6 విభాగాలు ఉంటాయి. ఒకటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, మూడవది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, నాలుగవది వచ్చి ట్రస్టీషిప్ కౌన్సిల్, ఐదవది వచ్చి మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఆరోది వచ్చి సెక్రటేరియట్ అని చెప్పి 6 విభాగాలు ఉంటాయి. ఈ 6 విభాగాల్లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ది హేగ్ లో ఉంటే, ది హేగ్ ఎక్కడుంది? నెదర్లాండ్స్ లో. మిగతా 5 విభాగాల హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్ ఉండడం అనేది హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా ఆంటోనియా గుటెరస్ గారు ప్రస్తుతం మనకి సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నారు. ఓకేనా? ఇవన్నీ కూడా నేను స్ట్రాటజికల్ మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నా. రైట్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం అంటే న్యూయార్క్ లో జరిగేటటువంటి మహిళల స్థితిగతుల కమిషన్ 70వ సెషన్ లో పాల్గొనబోతున్నటువంటి మన భారతదేశ ప్రస్తుత కేంద్ర మంత్రి ఎవరైనా అంటే నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, సావిత్రి ఠాకూర్, అన్నపూర్ణ దేవి, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మంత్రులే. కానీ పాల్గొనబోతున్నటువంటి మహిళ వచ్చేసి సావిత్రి ఠాకూర్. ఎప్పుడు వినిండ్రు. ఈమె ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, శిశు మరియు మహిళా అభివృద్ధి శాఖకు సంబంధించి సహాయ మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నది. ఈమె ఈ 70వ సెషన్లో పాల్గొనబోతున్నారు. ఓకేనా? మరి ఈ సదస్సులు ఏం చర్చించబోతున్నారంటే మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్, దాని ఏమంటారు, ఒక సమావేశం లాంటిది. ఓకేనా? ఇది మార్చి 9న అంటే రేపు మార్చి 9 నుంచి మనకి 12వ తారీఖుల వరకు న్యూయార్క్ జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్ మిత్రమా. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ అవార్డు 2025లో ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా ఎంపిక అయినటువంటి వ్యక్తులు ఎవరు అని అడిగాను. ఓకేనా? ఈరోజు నేను మార్నింగ్ 4 కల్లా నిద్ర లేసి ఈ కరెంట్ అఫైర్స్ అన్ని గ్యాదర్ చేశాను. కానీ గ్యాదర్ చేస్తే కొన్ని పేపర్లు ఒక్కొక్క రకంగా రాశారు ఈ అవార్డ్స్. మొత్తం మీద మీకు ఇంపార్టెంట్వి ప్లస్ కరెక్ట్గా ఉండేవి నేను ఇచ్చాను ఆల్రెడీ పీడిఎఫ్లో కూడా కంప్లీట్గా. సరే, ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. గద్దర్ అనే ఒక వ్యక్తి ఆ రాష్ట్రంలో ఒక కవి. ఓకేనా? ఆ రాష్ట్రానికి చెందినటువంటి కవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గద్దర్ అనే అవార్డు తీసుకొచ్చింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర రంగంలో మంచి కృషి చేసినటువంటి వ్యక్తులకి మనకి నంది అవార్డులు ఇచ్చేవారు. నంది అవార్డులను ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం నంది అవార్డుల పేరును 2025 సంవత్సరంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నంది అవార్డుల పేరును మనకి గద్దర్ అవార్డుగా మార్చడం అనేది జరిగింది. ఈ గద్దర్ అవార్డులను 2025 సంవత్సరం నుంచి ఇవ్వడం అనేది ప్రారంభించారు.
ప్రతి ఏటా కూడా ఉగాది సందర్భంగా ఈ అంటే మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కృషి చేసినటువంటి వ్యక్తులకు గాను ఇచ్చేటటువంటి అత్యున్నత ఒక పురస్కారం లాంటిది గద్దర్ పురస్కారం. ఓకేనా? ఎవరు ప్రారంభించబడింది? కాంగ్రెస్ ప్రభుత్వం. పేరు అంతకుముందు ఏది ఉంది? నంది అవార్డు. ప్రస్తుతం ఏ పేరు? మనకి గద్దర్ అవార్డు. మరి ఎప్పుడు ఇస్తారంటే ప్రతి ఉగాదికి ఇస్తారు, ముందుగా పేరును ప్రకటిస్తారు. అదేవిధంగా ఏ రంగంలో ఇస్తారంటే చలనచిత్ర రంగం ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఉత్తమ నటుడు ఎవరైనా అంటే నాని మరియు కీర్తి సురేష, నాగ చైతన్య మరియు రష్మిక మందన, శివాజీ మరియు భూమికాన, ఎన్టీఆర్ మరియు పీయూష్ హెగ్దానా అంటే నాగ చైతన్య మరియు రష్మిక మందన వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ఈ గద్దర్ పురస్కారాలలో ఉత్తమ నటుడు మరియు నటిగా గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఈ పురస్కారాలను ఉగాది రోజు మనకి వీళ్ళు అందుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఉత్తమ నటి ఎవరైనా అంటే ఆ రష్మిక మందన రీసెంట్ పెళ్ళేదిగా అందుకే ఇచ్చారమ్మ, జగ్ చేస్తున్నా. ఓకేనా? ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ సహాయ నటుడు శివాజీ, ఉత్తమ సహాయ నటి భూమికా చావ్లా, ఉత్తమ దర్శకుడు వచ్చి సాయిలు కంపాటి. అతను ఏ మూవీని రూపొందించాడంటే రాజు వెడ్స్ రాంబాబు అనే ఒక మూవీని రూపొందించే కారణంగా ఉత్తమ దర్శకుడిగా ఎంపుకోవడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేటటువంటి చలనచిత్ర రంగ అవార్డు ఆస్కార్ అవార్డు. భారతదేశ వ్యాప్తంగా చలనచిత్ర రంగంలో ఇచ్చేటటువంటి అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మీరు అన్ని చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ను గంజాయి మరియు మాదక ద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో పోలీసు శాఖ మరియు ఈగల్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అని అడిగారు. ఈరోజు మనకి ఈనాడు పేపర్లో మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో దీని ఆర్టికల్ అనేది ఉంది. కారణం ఏంటంటే మీకు మొన్న ఎఫ్బిఓ ఎగ్జామ్ జరిగింది. ఏపీ వాళ్ళకి ఎఫ్బిఓ ఎగ్జామ్ జరిగింది, అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ జరిగింది. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఈగల్ గురించి అడిగాడు. మరి ఈగల్ అంటే ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని మరియు మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించి గంజాయి మరియు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడం కోసం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమం ఈగల్. దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1972. దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? 1972. వీళ్ళు దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ముస్కానా, ఆపరేషన్ క్లీన్ ఏపీనా, ఆపరేషన్ వజ్రప్రహార, ఆపరేషన్ శక్తిన అంటే ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ వజ్రప్రహార్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్. ఓకేనా? అదేవిధంగా ఇంకా మీకు ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఇంతకుముందు ప్రతిరోజు వీడియోలు చెప్తూనే ఉన్నా, ఇప్పుడు చెప్తే ఇంకా విసుగు వస్తుంది. ఓకేనా? కాబట్టి ఏపీ పైన ఎక్కువ కూడా ఫోకస్ చేస్తున్నారండి. న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ బాగా చదివితే మనకి 99% మన కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయి. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకోటి ఇక్కడ ఇంకో కార్యక్రమం గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముస్తాబు అనే ఒక కార్యక్రమం మిత్రమా, ముస్తాబు అనే కార్యక్రమం. ఈ ముస్తాబు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళలో ప్రవేశపెట్టింది, విద్యా సంస్థలో ప్రవేశపెట్టింది. కారణం ఏంటంటే చిన్న పిల్లోడప్పటి నుంచే వానికి క్రమశిక్షణ, పరిశుభ్రత వీటిపైన అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యక్రమం ముస్తాబు. అంటే చిన్న పిల్లలప్పటి నుంచే, అంటే 1వ క్లాసు స్టార్ట్ చేసినప్పటి నుంచే వాడికి పరిశుభ్రత అంటే ఏమిటి, క్రమశిక్షణ అంటే ఏమిటి, వీటిపైన మంచి అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్తాబు అనే కార్యక్రమాన్ని మనకు అమలు చేయడం అనేది జరుగుతున్నది. చిన్న ప్రోగ్రాంలే మనకి ఎక్కువ అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పాను మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక సాధికారత కోసం $50 కోట్ల సామాజిక రుణ పథకాన్ని ప్రకటించిన బ్యాంకు ఏది అని అడిగాడు. HDFC బ్యాంకా, ICICI బ్యాంకా, SBI బ్యాంకా, కెనరా బ్యాంకా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో
1955 జూలై 1వ తారీఖున ఏర్పాటైంది. ఇది మన భారతదేశం ఉన్నటువంటి అతిపెద్ద వాణిజ్య బ్యాంకులో ఫస్ట్ బ్యాంక్ ఎస్బీఐ. ఎక్కువ ఏటీఎంలు కలిగి ఉంది, ఎక్కువ డిపాజిట్ కలిగి ఉంది, ఎక్కువ మూలధన కలిగి ఉంది, ఎక్కువ క్రెడిట్ కార్డు జారీ చేస్తుంది. భారతదేశం అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎస్బీఐ. ప్రస్తుతం దీనికి ఎస్బీఐ చైర్మన్ గా ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్ గా శ్రీనివాసులు చెట్టి గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తడం అనేది జరుగుతుంది. ఓకేనా, గుర్తించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సాధికారత కోసం ప్రత్యేకంగా 50 కోట్ల డాలర్ల విలువ కలిగినటువంటి సామాజిక రుణ పథకాన్ని ఇటీవల ఎస్బీఐ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇంకా భారతదేశంలో అన్ని బ్యాంకుల పైన నిర్వహణ మరియు నియంత్రణ అధికారులు కలిగినటువంటి ఒక బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు, కరెన్సీ నోట్లు జారీ చేసే బ్యాంకు, ప్రభుత్వానికి అప్పిచ్చేటటువంటి బ్యాంకు, అదేవిధంగా బ్యాంకులందరికీ బ్యాంకుగా వ్యవహరించే బ్యాంకు సుప్రీం బ్యాంకు, కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇది మన భారతదేశంలో కీలకమైనటువంటి వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది. అంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, అదేవిధంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, అదేవిధంగా మనకి ఎస్డిఆర్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఒక కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1935 ఏప్రిల్ 1వ తారీఖున ముంబై కేంద్రం ఏర్పాటైంది. మనకి ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు 25వ గవర్నర్ గా ప్రస్తుతం పనిచేయడం అనేది జరుగుతున్నది. ఓకేనా, గవర్నర్ గా. రైట్, నెక్స్ట్ రాజస్థాన్లోని కోటాలో, రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా అనే ఒక ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టు విలువ ఎంత? 1000 కోట్ల, 1500 కోట్ల, లేకపోతే 2000 కోట్ల, లేకపోతే 500 కోట్ల? అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి 1500 కోట్ల మిత్రమా. నిన్న అంటే మార్చ్ 7వ తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా అనే నగరంలో, కోటా అనే ఒక ప్రాంతంలో 1500 కోట్ల రూపాయల గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశాడు. మరి వాట్ ఈస్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్? ప్రతిసారి చూస్తుంటాం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏమిటి అంటే అసలు అభివృద్ధి లేనటువంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ని స్థాపించడాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. అభివృద్ధి లేనటువంటి ప్రాంతంలో, అభివృద్ధి చెందనటువంటి ప్రాంతంలో, అసలు అక్కడ అభివృద్ధి లేదు పూర్తిగా, అలాంటి చోట ఎయిర్పోర్ట్ ని స్థాపించి దాని ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చెందేటట్టు చేయడాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం. ఓకేనా, గుర్తించుకోండి. అర్థమవుతుందా? ఇది గ్రీన్ఫీల్డ్ అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి ఎయిర్పోర్ట్ అని మీరు అనుకోవచ్చు. ఓకేనా, ఎస్ కరెక్టే. అంతకన్నా మరింత వివరణ అది తెలియజేస్తుంది. ఓకేనా, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏర్పాటు చేయడాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తాం. ఓకేనా, ఇటీవల మనకి అస్సాం రాష్ట్రంలో, మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్నోసార్లు, అస్సాం రాష్ట్రంలో ఎమర్జింగ్ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు నరేంద్ర మోడీ. అక్కడ ఈ ఎమర్జింగ్ ల్యాండింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే మనకు చైనాకి 300 కిలోమీటర్లో దీన్ని దూరంలో దీన్ని ఏర్పాటు చేశారు. మయన్మార్ 200 కిలోమీటర్ల తీరంలో ఈ లేప్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా, దీన్ని అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి డిబ్రూగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక విమానాశ్రయం లాంటిది. ఓకేనా, ఎమర్జింగ్ ల్యాండింగ్ ఫెసిలిటీ, అత్యవసరంగా మనం ల్యాండ్ అవ్వచ్చు అనమాట ఆ ప్రాంతం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని, ఈ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభించిన రోజే మనకి అస్సాం రాష్ట్రంలో కుమార భాస్కర్ వర్మ సేతు బ్రహ్మపుత్ర నదిపై 6 లైన్ల బ్రిడ్జ్ ను ప్రారంభించడం అనేది కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పా ఉన్న రీజన్ లో చెప్తున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఓకేనా, ఆన్సర్ వచ్చేది 1500 కోట్లు. నెక్స్ట్ మార్చ్ 7న జరుపుకునే జన ఔషధి దివస్ 2026 యొక్క థీమ్ ఏమిటి అని అడిగాడు. దీనికి థీమ్ వచ్చేసి జన ఔషధి సస్తి బి, భరోసే మంద్ బి, సేహాత్ కి బాత్, బచత్ కే సాత్ అనే ఒక ఇతరత్వం ఆధారంగా జన ఔషధి కేంద్రాన్ని, జన ఔషధి దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా, మీకు అందరికీ కూడా తెలిసిందే
జన ఔషధ కేంద్రాలు లేదా ఆ, ఔషధ కేంద్రాలు అనేవి మనకి ఎక్కువ చూస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే జనరల్ మెడిసిన్స్ జనరల్ మెడిసిన్స్ అని తక్కువ ధరకి జారీ చేయడం కోసం మన భారతదేశంలో జన ఔషధి కేంద్రాలు అక్కడక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జన ఔషధి దినోత్సవాన్ని మార్చ్ 7లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. జన ఔషధి ఉత్సవం అనేది కూడా రీసెంట్గా మార్చ్ 7న నిన్న తారీఖున ముగిసింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ మీకు నేను ఒక 120 దినోత్సవాలకు మిత్రమా 120 దినోత్సవాల వరకు మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా. 120 దినోత్సవాలు. ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు అనుకుంటే 365 రోజులు కాదు 365 దినోత్సవాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు 2 దినోత్సవాలు వస్తాయి. అట్లా అనుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. కానీ కేవలం నేను 120 దినోత్సవాలు మాత్రమే నేను మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా జీకేలో. ఆ 120 దినోత్సవాలు మాత్రమే చదవండి. డిఎస్సి అభ్యర్థులైనా ఎవరైనా కావచ్చు, ఈ 120 దినోత్సవాల నుంచి బిట్ మిస్ అయితే నన్ను అడగండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. కేరళలోని మన యాప్ డౌన్లోడ్ చేసి ఇంకొక విషయం ఏంటంటే మన వాట్సాప్ ఛానల్లో డైలీ కూడా మేము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, జీకే అంటే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఏపీ హిస్టరీ, అదేవిధంగా మిగతా ఇండియన్ పాలిటీ, ఇవన్నీ కూడా రోజు మన వాట్సాప్ ఛానల్లో ఫ్రీగా మేము ఆయా ఫ్యాకల్టీస్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నాను ఉచితంగా. మార్నింగ్ క్వశ్చన్ పెడతారు, మీరు ఆన్సర్ చేయాలి. ఈవినింగ్ దాని యొక్క ఆ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మేము పోస్ట్ చేస్తాం. మార్నింగ్ ఆన్సర్ చేయండి, ఏదైనా తప్పు చేసి ఈవినింగ్ వెరిఫై చేసుకోండి. ఇది ఒక రివిజన్ అవుతుంది మీకు. ఓకే, మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మనకి వీడియో యొక్క లింక్ ఉంది, వాట్సాప్ ఛానల్ లింక్, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్ అమాయి జుంచన్ కాలువ శుభ్రత కోసం ప్రవేశపెట్టినటువంటి ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ ఏమిటి అని అడిగాడు. రోబోటిక్ వ్యవస్థ ఏదని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కేరళ అనగానే మనకి ఇటీవల గుర్తొచ్చేది కేరళ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క పేరుని ఏంగా మార్చాలని సిఫారసు చేశారు? కేరళంగా మార్చాలని చెప్పి కేరళంగా మార్చాలని చెప్పి ఇటీవల సిఫారసు చేసింది ఆ రాష్ట్ర అసెంబ్లీ. దీనికి ఇటీవల కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలపడం అనేది జరిగింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 3 ఏం చెప్తుంది? రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడము, రాష్ట్రాల యొక్క సరిహద్దును మార్చేటటువంటి బాధ్యత ఆర్టికల్ నెంబర్ 3కి మాత్రమే ఉంది భారత రాజ్యాంగంలో. ఇప్పుడు కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చితే ఖచ్చితంగా అది భారత రాజ్యాంగంలోని మనకి 3వ ఆర్టికల్స్ లో మార్పులు చేర్పులు చేయాలి. 1వ షెడ్యూల్లో కూడా మనకి మార్పులు చేర్పులు చేయడం అనేది జరుగుతుంది. మీకు అన్ని కూడా జీకేల భాగంగా నేను పాలిటీ జీకే కూడా మన యాప్ అప్లోడ్ చేసిన, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, ఇది అయితే రీసెంట్గా స్త్రీ శక్తి అనే ఒక స్కీమ్ను కూడా తీసుకొచ్చింది కేరళ. దానికి కారణం ఏంటంటే 35 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ముసలోళ్ళకి ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేశారు ఆ కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఓకేనా, చూద్దాం. కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్ అమాయి జుంచన్ కాలువ పరిశుభ్రత కోసం ప్రవేశపెట్టబడినటువంటి ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థ ఏమిటని అడిగాడు. మరి బాండికూట లేదా జీ స్పైడరా లేదా క్లీన్ బోటా రోబో స్కావెంజరా అంటే ఇప్పుడు ఉదాహరణకి మన పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో మనకు ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది. వెహికల్ వెళ్ళంగానే ఎక్కడ చూసినా మురికి నీరు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మురికి నీరు పైకి వచ్చేది మనం చూస్తుంటాం. ఆ మురికి నీరుని క్లీన్ చేయడం కోసం అంటే మానవులు దిగి చేతికి గ్లౌజులు వేసుకుని దాన్ని క్లీన్ చేస్తుంటారు, అంటే ఆ డ్రైనేజీని క్లీన్ చేస్తుంటారు. దీనివల్ల ఆ మానవుడు ఆరోగ్యానికి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి చోట స్కావెంజర్స్ని అంటే ఆ యొక్క మురికి కాలువను కావచ్చు, డ్రైనేజ్ కాలువను క్లీన్ చేయడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీ స్పైడర్ని అనే ఒక రోబోని తీసుకురావడం అనేది జరిగింది, స్కావెంజర్. ఓకేనా, ఆ రోబో మానవుడు చేయాల్సిన పని చేస్తారు. అంటే ఇట్లా వెత్తి ఆ డ్రైనేజ్ ఇట్లా ఎత్తి పైకి అటు పడేస్తుంది అనమాట. అలాంటిది ఒక రోబో ఆధారిత జీ స్పైడర్
స్పైడర్ చూడండి ఇక్కడ ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. ఇక్కడ ఈ స్కావెంజర్ దీంట్లో ఉన్నటువంటి చూడండి, ఈ కాలంలో ఉన్నటువంటి మురికిని మొత్తం ఎత్తి మనకు లోడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మానవుడు చేపట్టాల్సిన అవసరం లేదు. నేను ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా మరియు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లను నిషేధించినటువంటి దేశం ఏదని అడిగాడు. దీంట్లో ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియానా, చైనా మరియు జపానా, అమెరికా మరియు భారత్, ఫ్రాన్స్ మరియు జర్మనీ అంటే ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా. ఇక్కడ నేను యాక్చువల్గా 16 సంవత్సరాల లోపు సోషల్ మీడియాని నిషేధించినటువంటి ప్రస్తుత దేశం ఇండోనేషియా. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 16 సంవత్సరాల లోపు సోషల్ మీడియాని నిషేధించినటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా. కాబట్టి ఆస్ట్రేలియా ఫస్ట్ దేశం, మరి ప్రస్తుతం వచ్చేసి ఇండోనేషియా. రీసెంట్గా మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియాను వాడకూడదని నిషేధం విధించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియా యూజ్ చేయకూడదని చెప్పి ఇటీవల వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, ఇది నెక్స్ట్ 2027లో జరగనున్న భారతదేశపు 16వ జాతీయ జనాభా లెక్కల కోసం ఆవిష్కరించినటువంటి అధికారిక మస్కట్లు ఏమిటి అని అడిగారు. భారతదేశం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, అదేవిధంగా మనకి సహకార శాఖ మంత్రిత్వ శాఖ ఎవరైనా అమిత్ షా గారు ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. అమిత్ షా గారు అంటే భారతదేశము 1951లో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. అంతకుముందు బ్రిటిష్ హయాంలో 1872లో లార్డ్ మేయో కాలంలో జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి. ఓకేనా, కానీ మన స్వతంత్ర భారతదేశంలో 1951లో ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరము కూడా జనాభా లెక్కలు జరుగుతూనే వస్తున్నాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు మన భారతదేశంలో జరుగుతాయి. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి చూసుకుంటే మన భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి 27వ జనాభా లెక్కలు అనేవి 16వది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశం నుంచి చూసుకుంటే 8వది ప్రస్తుతం జనాభా లెక్కలు 2027లో జరుగుతుంది మనకి జనాభా లెక్కలు. నెక్స్ట్ ఇయర్ ప్రజెంట్ ఈ ఇయర్లో 2026లో ప్రజెంట్ 2026లో ఏప్రిల్ నుంచి మనకి ఫస్ట్ హౌసింగ్ సెన్సస్ జరుగుతుంది, గృహాల కౌంటింగ్. హౌసింగ్ సెన్సస్ జరిగిన తర్వాత మళ్ళీ 2027లో మనకి పాపులేషన్ సెన్సస్ ని చేపడతారనమాట. అంటే 2 దశల్లో మనకు ఈ లెక్కలు చేపట్టడం అనేది జరుగుతుంది. దీనికోసం ఒక మస్కట్ రూపొందించారు. ఆ మస్కట్ల పేరు ఏమిటని అడిగారు. జయ మరియు విజయ, వికాస్ మరియు ప్రగతి, ఆశ మరియు ప్రగతి, భారత్ మరియు వికాస్ అంటే వికాస్ మరియు ప్రగతి అనే ఒక మస్కట్ రూపొందించారు. వికాస్ అంటే మగవాడు, ప్రగతి అంటే లేడీ అని అర్థం. అంటే ఆడ మగ అనే సూచికను సూచిస్తూ ఈ మస్కట్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, అయితే మన భారతదేశంలో డిజిటల్ ఆధారంగా జరుగుతున్నటువంటి జనాభా లెక్కలు ఫస్ట్ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 యొక్క అధికారిక థీమ్ ఏంటని అడిగాడు. మహిళల్లో పెట్టుబడి పెట్టడము, హక్కులు, న్యాయము, చర్య, అందరూ మహిళలు మరియు బాలికల కోసం అంటే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనే థీమా, లేదా డిజిటల్ అందరికీ సమానం అనే థీమా, మహిళా సాధికారత సమాజ అభివృద్ధి అనే థీమా అంటే మనకి ఆప్షన్ 2 దీని యొక్క థీమ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్స్, జస్టిస్, యాక్షన్ ఈ 3 ప్లస్ మనకి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అని ఇతరుత్వం ఆధారంగా ఈ దినోత్సవం ఈ రోజు ముగుస్తుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 13న ప్రతి ఏటా కూడా సరోజిని నాయుడు జన్మదిన సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా, గుర్తించుకోండి. ఓకేనా, రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి. భారతదేశం తొలి ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. భారతదేశం మొదటిసారిగా భారతరత్న పురస్కారం అందుకున్నటువంటి మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ. భారతదేశం ఈ భారతరత్న పురస్కారం అందుకున్నటువంటి మొత్తం మహిళల సంఖ్య 5. భారతదేశం మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుజాత కృపలాని, ఉత్తరప్రదేశ్. భారతదేశం మొట్టమొదటి గవర్నర్ సరోజిని నాయుడు, మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. భారతదేశం మొట్టమొదటి IPS అధికారి కిరణ్ బేడి. భారతదేశంలో మొట్టమొదటి చాలా ఉన్నాయి మనకి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్.
రెండవ రాష్ట్రపతి మనకి సంతాలి తెగకు చెందినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇటువంటి కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 2026 మార్చ్ 25 నుండి ఏప్రిల్ 6 వరకు జరగనున్నటువంటి మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి రాష్ట్రం ఏది? ఒడిశానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు తెలియకపోయినా కామెంట్ చేయండి, నేను మళ్ళీ వాటికి ఆన్సర్ పోస్ట్ చేస్తాను. ఓకేనా. భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడం కోసం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ని మన భారత ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ని మన భారత ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. ఓకేనా. ఈ ఖేలో ఇండియాలో భాగంగా ఖేలో ఇండియా స్కూల్స్ గేమ్స్ అని చెప్పి 2018లో మొట్టమొదటిసారి ఈ గేమ్స్ ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీనికి ఆన్సర్ని కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. ఓకేనా. సరే, ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నాను కదా, కొన్ని ఇంపార్టెంట్ అయినవి చూద్దాం. ఓకేనా. మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ. భారతదేశం మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. మహిళా గవర్నర్ సరోజిని నాయుడు. మహిళా పాలకురాలు రజియా సుల్తాన్. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఒక రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి సుజాత కృపలాని ఉత్తరప్రదేశ్. మహిళా కేంద్ర మంత్రి రాజకుమారి అమృత్ కౌర్. అదేవిధంగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు అన్విసన్. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి. ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిసారి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అధ్యక్షత వహించినటువంటి మన భారతీయ మహిళ ఎవరైనా అంటే విజయలక్ష్మి పండిట్, నెహ్రూ వాళ్ళ చెల్లె. నెక్స్ట్ నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ మదర్ తెరెసా 1979లో. నెక్స్ట్ ఇది మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ప్రతిభా పాటిల్ మహిళా రాష్ట్రపతి. సరోజిని నాయుడు గవర్నరు. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. సుజాత కృపలాని ముఖ్యమంత్రి. పాలకురాలు రజియా సుల్తాను. అదేవిధంగా అమృత్ కౌర్ కేంద్ర మంత్రి. అన్విసెంట్ ఐఎన్సి. ఓకేనా, అది అన్విసెంట్ ఐఎన్సి. అదేవిధంగా ఫాతిమా బి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. విజయలక్ష్మి పండిట్ నెహ్రూ వాళ్ళ చెల్లె, ఐక్యరాజ్య సమితిలో అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి మహిళ. అదేవిధంగా మదర్ తెరెసా నోబెల్ పొందినటువంటి మొట్టమొదటి మహిళ. నెక్స్ట్ భారతదేశంలో ప్రథమ మహిళలు వివిధ రంగాలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ బజేంద్రి పాల్. మిస్ వరల్డ్ మొదటి మహిళ మిస్ రీటా ఫరియా. ఎవరెస్ట్ శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన మొదటి భారతీయ మహిళ సంతోష్ యాదవ్. మిస్ యూనివర్స్ అయిన మొదటి మహిళ సుస్మితా సేన్. ఇందిరాగాంధీ భారతరత్న పొందిన మొదటి భారతీయ మహిళ. అరుంధతి రాయ్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళ. సుబ్బలక్ష్మి భారతరత్న అవార్డును పొందినటువంటి మొట్టమొదటి సంగీత విద్వాంసరాలు. మరి ఆరతి సాహా ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారతీయ మహిళ. ఆశాపూర్ణాదేవి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి మహిళ. WTA టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ సానియా మిర్జా. మొదటి భారతీయ మహిళ ఎయిర్లైన్ పైలట్ దుర్గా బెనర్జీ. ఆసియా క్రీడలలో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? కమల్జీత్ సంధు అనే ఆమె. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బజేంద్రి పాల్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇమేజ్లో ఇస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ ఇండియన్ లా. మనకి భారత లా ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఇలాంటి స్లైడ్స్ మీకు దొరుకుతాయి. అంటే పాలిటిక్స్ సంబంధించిన అఫీషియల్ అది ఇస్తుంది అన్నమాట. ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియన్ లా అంటే న్యాయ రంగంలో ఫస్ట్ ఉమెన్స్ ఎవరు పిలుచుద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ లాయర్ అండ్ ఫస్ట్ లా స్టూడెంట్ ఎవరంటే కార్నెలియా సోరాబ్జీ. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఇందిరా జైసింగ్. అదేవిధంగా she was the first woman to earn a PhD in law from Cambridge University. మన భారతదేశం నుండి లాలో పిహెచ్డి పొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ లోతికా సర్కార్. అదేవిధంగా ఫస్ట్ ఫిమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ ఇండియా ఎవరంటే లీలా సేత్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫాతిమా బీవి సుప్రీంకోర్టుకి మొదటి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి. ఓకేనా. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కోసం, ఏపీ ఎకానమీ క్లాసెస్ కోసం జీకే సపరేట్గా, కరెంట్ అఫైర్స్ సపరేట్గా మీరు ఒకసారి మన యాప్లో చూడవచ్చు. దగ్గరలోనే మన జీకే బుక్ కూడా
అదేవిధంగా ఏపీ అకాడమీ బుక్ కూడా అందుబాటులోకి రాబోతుంది. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.